జట్టు ప్రయోజనాల కోసం మంచి ఫామ్ లో ఉన్న హర్లిన్ డియోల్ ను వెనక్కి పంపి యూపీ వారియర్స్ జట్టు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఘోర తప్పిదమే చేసిందని చెప్పాలి. కానీ ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా హర్లిన్ డియోల్ ముంబైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడింది. డబ్ల్యూబీఎల్ యూపీ వారియర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై మొదటి విజయాన్ని నమోదు చేసి టేబుల్లో తన ఖాతాను ఆరంభించింది. ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే హర్లిన్ డియోల్ కు గత మ్యాచ్ అనుభవం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ తిరిగి పుంజుకుని తన జట్టును గెలిపించుకునే తీరు చూస్తే అద్భుతమే అనిపిస్తుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నాట్ సూర్యమంట్ 65 పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. అమన్ జోత్ కౌర్ అలాగే నికోలా క్యారీ కూడా పర్వాలేదనిపించారు. ఈ ఎడిషన్ లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే అవుట్ అవడం గమనార్హం. అనంతరం ఒక మోస్తారు లక్ష్య ఛేదనంలో ఆది నుంచి నిలకడగాని వారియర్స్ జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలను చేరింది. తీవ్ర ఒత్తిడిలో కూడా ఎక్కడా సహనం కోల్పోని హర్లిన్ డియోల్ 39 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఆ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. హర్లిన్ డియోల్ తోడు మెగ్లానింగ్ మరియు లిచ్ఫీల్డ్ కూడా తమ సహకారాన్ని అందించారు. ముంబై బౌలర్ నాట్ సూర్యమంట్ 2 వికెట్లు తీసి రాణించింది. ప్రస్తుతం ఆర్సీబీనే టేబుల్ టాప్ గా కొనసాగుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.